హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా వ్లాగ్స్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మా ఇంటి వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్స్ అయితే చూసేయండి. వరలక్ష్మి వ్రతం ముందు రోజు మామిడి పత్రి, అక్కడ పసుపు కుంకాలతో పళ్ళు అండ్ అమ్మవారి పీట. ఇది మా అమ్మవారి పీట. ఒక పసుపు కుంకుమ రాస్తుంది. ఆ మూడు శ్రీకార ఓంకార స్వస్తిక్. మొత్తానికి అమ్మవారి పేరుకి అయితే మా అక్క పసుపు కుంకుమ రాసి బొట్టు పెట్టింది గైస్. మా అమ్మగారు గైస్ బ్లూటూత్ పెట్టేసుకున్నారు గైస్. మా నాన్నగారితో మేము మాట్లాడిన ఆవిడగినట్టుంది గైస్. ఇక్కడైతే అమ్మవారి గురించి తీసుకున్న పళ్ళు పత్రులు అవన్నీ మా అమ్మ కడుగుతుంది. తర్వాత పాలవెల్లి కూడా కడిగి పాలవెల్లి అయితే మా చిన్నక్క కడుతుంది. పళ్ళు అన్నిటికీ పసుపు కుంకాలు రాసి బొట్లు పెట్టి పసుపు తాడికి ఆ పళ్ళు కట్టి పాలవెల్లికి కడతారు. రాస్తుంది గాయస్. గాయస్, ఇప్పుడైతే మనం పాలవెల్లి మీద 5 రకాల పత్రులు వేయాలి. పాలవెల్లి అయితే మా అక్క. ఫైనల్లీ మా పాలవెల్లి అయితే రెడీ అయిపోయింది. చాలా మంది వినాయక చవితికి ఒకటే పాలవెల్లి కడతారు. మేమైతే వరలక్ష్మి వ్రతానికి కూడా కడతాము. మా పాలవెల్లి ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. మా అమ్మ అయితే ఇక్కడ వినాయకుల వారికి వస్త్రం తయారు చేస్తుంది దూదితో. మా బుజ్జమ్మకి లక్ష్మీదేవి అమ్మవారు అంటే చాలా ఇష్టం. అందుకే మా మెయిన్ డోర్ మీద అమ్మవారి ఫోటో పెట్టించుకుంది. ఏమంటారు దాన్ని? వీటిని కొయ్యొత్తులు అంటారంట గాయస్. ఇక్కడైతే మా అమ్మ, మా పెద్దమ్మ, మా అక్క అయితే తోరణాలు తయారు చేస్తున్నారు. బొందులు తోరణాలు. గైస్, మా అమ్మ మా అక్క దోశ వేసి తీసుకొచ్చింది గైస్. మా అమ్మ వ్రతానికి కావాల్సిన కలశాలకి ఏకాత్రులకి మా అక్క అయితే పసుపు రాస్తుంది. ఇది అయితే మరి రొబ్బ. ఇది వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ ఉండాలి. ఇది మా ఇంటి కలశం గాయస్.